హల్లెలూయా. ముందుకు పోదాం. చూడండి, ఇక్కడ ఆ మాటకి ఏమంటున్నాడు ఆయన, నీళ్ళు ధోని నుండి నెట్టుచుండగా, ఆ ధోనిలో ఉన్నారు వాళ్ళందరూ, నీళ్ళు ఏం చేస్తున్నాయి, ఆ ధోనిని నెట్టుచుండగా ఒక్క క్షణం తర్వాత యేసు వారితో మాట్లాడుచు ఇలా అన్నాడు, భయపడవద్దు అన్నాడు ఆయన. ఆమేన్. భయపడవద్దు, అది నేనే అంటున్నాడు. వీళ్ళు భయపడింది నీళ్లు నెడుతున్నప్పుడు, గాలి పైన పడుతున్నప్పుడు, ఉరుములు పైన వస్తున్నప్పుడు, దాని సాక్షి కేకలు వేస్తున్నప్పుడు. ఈ సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే, ఆమేన్ హల్లెలూయా, వాళ్ళు భయపడుతున్నారని చెప్పి దేవుడు త్వరగా వాళ్ళు వద్దకు వస్తే దాన్ని వదిలేసి దేని గాలిని, ఉరుముని, మెరుపుల్ని, దానికి భయపడే వాళ్ళు దాన్ని వదిలేసి ఈయన సాయం చూసి భయపడిపోతున్నారు. ఈయన సాయం చూసి భయపడిపోతున్నారు. ప్రైస్లా అప్పటికి ఎడిమిట్ వాళ్ళు. పేతురు అన్నాడు, ప్రభువా అది నీవే ఉండిన వెడలా. అప్పుడు దెయ్యం అనుకుంటున్నాడా లేకపోతే దేవుడు అనుకుంటున్నాడు ఆయన? ఒక్కొక్కసారి దేవునికి దెయ్యంగా కూడా కనిపిస్తాడు, జాగ్రత్త. ఆమేన్. పేతురు అంటున్నాడు, ప్రభువా అది నీవే ఉండిన వెడల నాకు ఒక చిన్న పరీక్ష ఇమ్ము అంటున్నాడు. నాకు ఒక చిన్న పరీక్ష ఇమ్ము. అప్పుడు ఆయన ఏమన్నాడు, అడుగుడి నీకు ఇస్తా, తట్టుడి తీస్తా, ఎత్తుకుడి నేను నీకు దొరుకుతా అంటున్నాడు ఆయన. కానీ పేతురు అన్నాడు, ఒక చిన్న పరీక్ష నాకు ఇమ్ము, అడుగుడి మీకు ఇవ్వబడును. కాబట్టి ఆయన అతనికి పరీక్ష పెట్టేశాడు. ఎప్పుడైతే ఒక చిన్న పరీక్ష నాకు ఈ ప్రభు అన్నాడో, దేవుడు చిన్న పరీక్ష ఆయనకి పెట్టాడు. తనకై తానుగా అతడు దాన్ని చేయటకు ప్రయత్నించాడు. అంటే తనకే తానుగా నేల మీద నడుస్తా నేను, నువ్వు నిజమైన బోధకుడివి అయితే నాకు ఒక చిన్న పరీక్ష, నేను కూడా నీ వల్ల నేలల్లో నడవాలి. అంటే దేవుడు నడవమన్నాడా, ఈయనకు నడుస్తానన్నాడా? ఆమేన్. ఎవరు చెప్పారు? దేవుడు నడవమన్నాడా, ఈయనే నడుస్తానన్నాడా? ఈయనే అడిగాడు. దేవుడు చెప్పకముందే ఈయనే అడిగాడు. హల్లెలూయా. అంటే ఈయన ప్రయత్నించుకున్నాడు, ప్రభువా నువ్వు నిజంగా మా బోధకుడు అయితే నేను కూడా నీ వల్లే నేలల్లో నడిచొస్తాను అని అడిగాడు. అంటే ఈ నచ్చక ఈయనే పరీక్షను అడిగాడు, నాకు పరీక్ష వస్తాను అన్నాడు. మరో ప్రతి వ్యక్తి అలాగనే తప్పిపోతున్నాడు ఈ దినాలలో కూడా. దేవుడు చెప్పకముందే నువ్వే చేస్తూ ఉంటావు. ఆమేన్. దేవుడు చెప్పకముందే ఫలానా నేను చేస్తాను, ఫలానా చేస్తాను, తప్పిపోతున్నావు నువ్వు అక్కడ. దేవుడు చెప్పిందే నువ్వు చేయాలి. దేవుడికి ఎప్పుడు సమీపంగా చెప్తానే ఉంటాడు, మరి నువ్వు దాన్ని చేయలేవు. దాన్ని నువ్వు చేయటంలా. దేవుడు చెప్పింది ఏమో పక్కకు చేస్తుంటావు, నువ్వు చెప్పుకునేది చేయాలనుకుంటావు, కానీ అక్కడ తప్పిపోతుంటావు నువ్వు. అలా దేవుడు చెప్పింది చేయాలి కదా నువ్వు. ఆమేన్. హల్లెలూయా. నిజమేనా? దేవుడు చెప్పింది నువ్వు చెయ్యాలా. యేసు ప్రభు వారు చెప్పింది నువ్వు చెయ్యాలా. ఆయన చెప్పుకోకుండా నువ్వు ఎలా చేయాలనుకుంటావు? కానీ ఆయన నీకు చెప్తున్నాడు ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం నీకు చెప్తున్నాడు, ప్రతి శుక్రవారం నీకు శనివారం చెప్తున్నాడు, ఆలయంలో చెప్తున్నాడు, ప్రభురాత్రిలో చెప్తున్నాడు, ఎక్కడైనా మీటింగ్లో పెట్టి అక్కడో చెప్తున్నాడు. మరి చేస్తున్నావు ఆయన చెప్పింది నువ్వు. ఆయన చెప్పింది చేయకోకుండా నీ అక్షంగా ప్రభా నాకు చిన్న పరీక్ష, నిజంగా నువ్వు దేవుడు అయితే, నిజంగా నువ్వు బోధకుడు అయితే ఇదిగో నాకు పరీక్ష అడుగుతున్నావు, నువ్వు అక్షంగా నువ్వు అడుగుతున్నావు, తప్పిపోతున్నావు. అక్కడ నువ్వు అనుకున్నది నువ్వు చేయలేకపోతున్నావు, కానీ దేవుడు అన్నది నువ్వు చేయటం లేదు. ఎలా? అప్పుడు నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావు దేవుడితో? ఆమేన్. పేతురు చూడక్కడ దాన్ని చేయటం ప్రయత్నించినప్పుడు అతడు ఓడిపోయాడు. నడవాలనే వచ్చాడు కానీ ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? అది ఆయన ఇష్టంగా వచ్చాడు అనమాట. నువ్వు కూడా నీ ఇష్ట ప్రకారంగా బైబిల్ చదివితే ఓడిపోతావు. దేవుడు చెప్తున్నప్పుడు చేస్తూ ఉండాలి, కానీ వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని చేస్తూ ఉండాలి. వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు చేయకోకుండా నీ ఇష్ట ప్రకారంగా చేస్తున్నావు, ఓడిపోతావు, తప్పు చేస్తుంటావు. అప్పుడు నువ్వు అక్కడ ఏమే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే దేవుడు చెప్పినప్పుడు చెయ్యరు. అది వాళ్ళకి ఎలా ఉంటారంటే చెబుతలే కానీ అయ్యా మాకు తెలుసు కానీ
అన్నట్టుగా ఉంటుంది అది. కానీ వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేస్తారు. అప్పుడు అది చేయలేరు. సగం సగం చేస్తారు, సగం ఏదో ఒకటి అయిపోతారు. రైతులా అది చాలా తప్పు అంటున్నాడు ప్రభుత్వ. చేయకూడదు అలా. ఆయన చెప్తున్నప్పుడు చేస్తూ ఉండాలి. వాక్యం నీకు ఏదైతే చెప్తూ దాని ప్రకారం చేస్తూ ఉండాలి. ఇప్పుడు పేతురు అదే అన్నాడు, దేవుడు చెప్పకపోతే ఈయననే నడిచొస్తాను ప్రభు అని అన్నాడు. సరే రా అన్నాడు. ఆయన చేశాడా? అది దేవుడి ఇష్టమా, ఈయన ఇష్టమైంది? అది ఎవరి ఇష్టమైంది? అది పేతురు ఇష్టమైంది. దేవుడి ఇష్టంతో ఆయన అక్కడికి కార్యం చేయలేఆయన. ఆయన ఇష్టంతో వచ్చాడు, అందుకే మునిగిపోయాడు అక్కడ. ఈ రోజుగా ఈ దినములలో కూడా నువ్వు కూడా నీ ఇష్ట ప్రకారంగా దేవుని ఆరాధించాలన్నా, నీ ఇష్ట ప్రకారం దేవుని శుద్ధించాలన్నా, నీ ఇష్ట ప్రకారంగా దేవుని వాక్యం చదవాలని చేయలేవు. కంటిన్యూగా చేయలేవు. కానీ ఒక దినమో 2 రోజులు చేస్తావు అంతే. మళ్ళీ మళ్ళీ దాపకారంగా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటావు. అట్లా కాదు. దేవుడు నీతో చెప్తున్నప్పుడల్లా నువ్వు దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. దాన్ని ఆమె అప్పుడే దేవునికి సమీపముగా ఉంటాడు ఆయన. నీకు ఏ ఇబ్బంది వచ్చినా సమీపముగా ఉంటాడు ఆయన. హల్లెలూయా.